ప్రధానంగా ఒక జాతీయ దృక్పథం ఉన్న పార్టీగా టీఆర్ఎస్ కి మిగతా రాష్ట్రంలో ఉన్న మిగతా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు ఒకటి గమనించాలండి, తమ్ముడు అద్భుతంగా చెప్పాడు. వాళ్ళు కేసీఆర్ మాట్లాడినట్టే జాతీయ దృక్పథం కేసీఆర్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీగా ఉందని ఎవరైనా నమ్ముతారు? అసలు కేసీఆర్ మాట్లాడే విధానం కానీ, కేసీఆర్ మాట్లాడే తీరు కానీ, ప్రవర్తించే తీరు కానీ ఎక్కడన్నా జాతీయ దృక్పథం, విశాల దృక్పథం, ఒక సంకుచిత మనస్తత్వం లేకుండా ఉందా? ఆయన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రావద్దంటాడు, ఇక్కడ వస్తే రెచ్చగొట్టి మాట్లాడతాడు, అసలు రాజ్యాంగాన్ని గౌరవించడు, అసలు 6 కిలోమీటర్ల దూరం ఉన్న సెక్రటేరియట్కి వెళ్ళాడు. ఈయన ఫెడరల్ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ పెడతా అన్నాడు. ఫెడరల్ ఫ్రంట్ పెడతా అంటే ఫెడరల్ ఫ్రంట్ లో ఆయన కలిసిన ఫ్రంట్ లో ఈ రోజు వరకు ఏ పార్టీ అయినా మళ్ళీ ఆయన కలిశాడా? ఏ పార్టీ అయినా ఆయనతో ఉందా? తర్వాత మీరు బెంగళూరు వెళ్ళినా, కలకత్తా వెళ్ళినా వాళ్ళందరూ ఈ రోజు అక్కడ అటెండ్ అయ్యారు. మీరు గుర్తుపెట్టుకోండి, జాతీయ స్థాయిలో ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు కలిశారు. జాతీయ స్థాయిలో ఎదగాలంటే కేసీఆర్ను చూసుకొని జాతీయ స్థాయిలో ఎలా ఎదుగుతాడు? అసలు కేసీఆర్ ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి, అది చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. అది చిన్న రాష్ట్రానికి 5 సంవత్సరాలు పాలించమని ఇస్తే 5 సంవత్సరాలు పరిపాలించిన చేతగాక 9 నెలల ముందే నా అభివృద్ధితో ఓట్లు వేస్తాను వెళ్ళిపోయి తర్వాత అంతా డైవర్ట్ చేసుకునే వ్యక్తి. ఇక్కడ వ్యవస్థలో అన్నాడు, ఇంతకుముందు చెప్పారు తమ్ముడు, బ్రహ్మాండమైన మా పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే రిజర్వేషన్లు మీరు 12% ఇచ్చారా? లేదా రాజ్యాంగాన్ని కాదని రిజర్వేషన్ ఇచ్చినందుకు మిమ్మల్ని ఒప్పుకోవాలా? నిజంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో పెట్టినప్పుడు ఎందుకు మద్దతు రాహుల్ గాంధీ గారు మద్దతు శ్రీనివాస్ ఒకటి తమ్ముడు ఒకటి నువ్వు ఇంకా భవిష్యత్తు చాలా నాకని చాలా చిన్నవి, అది కరెక్ట్ కాదు. ఒకటి మనకు టీఆర్ఎస్ పార్టీ విధానాలు, విధి విధానాలు ఎక్కడ చూసినా కూడా జాతీయ స్థాయిలో బ్రాడ్గా ఆలోచించే పార్టీ కాదు అది. ఎక్కడ కూడా ఇక్కడ కూడా నీకు అన్ని కులాలు విభజించాడు, ప్రతి కులానికి ఒక భవన్ ఇచ్చాడు, ప్రతి కులానికి భవన్ ప్రకటించాడు, ఏ భవన్ మొదలు పెట్టలే, ఏ భవన్ కనీసం పుట్టింగ్ చేయాల. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేస్తాడనేది పిచ్చి మాట. ఇక్కడ విషయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయం వద్దాం. అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట చెప్పారు. అసదుద్దీన్ ఓవైసీ గారు ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో లాంగ్ టర్మ్ చాలా సంవత్సరాలు ఆయనతో మొదలు కలిసి నడిచిన వ్యక్తి. ఇక్కడ మేము చెప్పేది ఒకటే, ఈ దేశంలో అన్ని మతాలని, భిన్న వర్గాలని, భిన్న మతాలని సమాన దృష్టితో చూసేది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీతో ఈ రోజు దేశంలో ఢిల్లీలో 14 నుంచి 18 పార్టీలు ప్రతినిధులు కలిసి, అధికారులు, అధినాయకులు కలిసి ఈ రోజు ఒక ఇచ్చేసి ఇదంతా ఎందుకు చేస్తారు? నరేంద్ర మోడీ అనే వ్యక్తి, అక్కడ నరేంద్ర మోడీ, ఇక్కడ కేసీఆర్ గారు వ్యవస్థలు చిన్నాభిన్నం చేస్తున్నారు. అక్కడ సిబిఐని కానీ, ఈసీని కానీ, ఈడీని కానీ, హైకోర్టు, సుప్రీంకోర్టులో కానీ జోక్యం చేసుకుంటున్నారు. ఈ వ్యవస్థలు చిన్నాభిన్నం చేస్తున్నారు. ఇక్కడ ఈయన వచ్చేటప్పటికల్లా ఎలక్షన్ కమిషన్ కానీ ఈ రోజు ఆ రోజు కూడా ఈయనగా ఈయన నిర్ణయం తీసుకున్నాడు, ఎవరిని అడగకుండా రద్దు చేశాడు. ఒక ఎమ్మెల్యేని అడగలేదు, ఎవరిని అడగలేదు. సరే ఆయన ఇష్టపడి ముఖ్యమంత్రిగా అధికారం ఉంది, దానికి ఎటువంటి సంబంధం లేదు, దానికి ఎవరిని ఒప్పుకోవట్లేదు, దాన్ని ఎవరిని ఏమంటలా. కానీ అలాంటి ప్రవర్తించే వ్యక్తి ఈరోజు జాతీయ స్థాయిలో నాయకత్వాన్ని ప్రభావితం చేయగలుగుతాడా? ఒక చిన్న రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఇబ్బంది పడే వ్యక్తి జాతీయ స్థాయిలో ఇండియా లెవెల్లో కూటమిని కట్టగలుగుతాడా? కూటమి కట్టాలంటే ఆయన అనుకున్న పార్టీ లేనిది. ఈరోజు ఏ పార్టీ అయినా ఆయన నమ్ముతుందా? ఏ పార్టీ అయినా టీఆర్ఎస్ నమ్మి టీఆర్ఎస్ ముందు ఒక అడుగేసిందా? ఈయన పోయి కలిసింది ఎవరినండి? బెంగళూరులో కలిసింది జేడీఎస్ని. జేడీఎస్ ఈరోజు కాంగ్రెస్తో ఉంది. ఈయన పోయి తమిళనాడులో కలిసింది ఎవరండి? స్టాలిన్ మాతో ఉన్నాడు, మమతా బెనర్జీ మాతో. నేను కలిసింది ముగ్గురిని, ఆ ముగ్గురు మాతోనే ఉన్నాడు. నీకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలు నేను చేతకనోడివి, నువ్వు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి పోటీ అయినంత స్థాయి వ్యక్తి. కాబట్టి ఇవన్నీ ఆలోచన విధానమే తప్పు. ఈ కేసీఆర్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ ఒక సంకుచిత మనస్తత్వంతో, చిన్న ఆలోచన విధానంతో చిన్న రాష్ట్రాన్ని పరిపాలించడానికే పరిమితమైన పార్టీ. ఇంతకు మించి ఈ పార్టీ ఆలోచన చేయదు, ఇంతకు మించి ఈ పార్టీ ముందుకెళ్ళదు. ఇదైతే ఘంటాపరంగా ప్రజలందరూ తెలుసు. కాబట్టి రేపు ప్రజాకూటమి, మహాకూటమి పట్టం కట్టబోతుంది.